వెల్కమ్ టు ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో పొన్నగంటి ఆకు పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పొన్నగంటి ఆకు కళ్ళకి చాలా మంచిదండి. కళ్ళకనే కాదు, ఇంకా ఈ పొన్నగంటి ఆకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఇంకొక వీడియోలో చెప్తాను. నాకు కుదిరితే నెక్స్ట్ వీడియోనే పొన్నగంటి ఆకు హెల్త్ బెనిఫిట్స్ గురించి చేస్తాను. ఇప్పుడు ఈ పొన్నగంటి కూరతో పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక చిన్న గ్లాస్ కందిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కందిపప్పు ఇలా దూరగా ఫ్రై చేసి పప్పు వండుకున్నట్లయితే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కావాలంటే పప్పు ఇలా ఫ్రై చేయకుండా డైరెక్ట్గా అలానే కూడా పప్పు వండుకోవచ్చు. కందిపప్పు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసి ఒక గిన్నెలో వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కందిపప్పు కడిగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకుంటే మంచిది. కందిపప్పు నానేలోగా పొన్నగంటి ఆకు తీసుకొని ఒక్కొక్క ఆకు వలిచి పెట్టుకోవాలి. ఈ పొన్నగంటి కూర అన్ని సీజన్స్లో దొరుకుతుంది. పల్లెటూరుల్లో ఎక్కువగా దొరుకుతుందన్నమాట. ఇలా పొన్నగంటి ఆకులను ఒక్కొక్క ఆకు వలిచి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని ఆకులను కూడా వలిచి పక్కన పెట్టుకోవాలి. కందిపప్పు ఇలా హాఫ్ అన్ అవర్ పాటు నానిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. మీకు కావాలంటే ఈ పప్పుని కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు. పప్పు పొంగొచ్చే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. పప్పు ఇలా పొంగొచ్చిన తర్వాత మూత కొంచెం వరుగ్గా పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. కందిపప్పు ఇలా సగం పైన ఉడికిన తర్వాత ఆకుకూరను యాడ్ చేసుకోవాలి. పొన్నగంటి ఆకుని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. మీకు కావాలంటే ఆకులుగా కూడా ఇలానే వేసుకోవచ్చు. ఆకులు అయితే చిన్నగానే ఉంటాయి. ఈ ఆకు మొత్తాన్ని కూడా ఉడికించిన పప్పులో వేసుకోవాలి. అలాగే ఒక టొమాటో ఇలా చిన్న ముక్కలా కట్ చేసి వేసుకోవాలి. ఒక ఆనియన్, అలానే 2-3 గ్రీన్ చిల్లీ కట్ చేసి వేసుకోవాలి. టొమాటో వేసుకోవటం వల్ల పప్పు చాలా టేస్టీగా వస్తుంది. ఆకుకూర టొమాటో అంతా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆకుకూర ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలో కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చింతపండు ప్లేస్లో చింతకాయ తొక్కు యాడ్ చేస్తున్నాను. ఇది పచ్చి చింతకాయల తొక్కు అండి. మీరు చింతపండు అయినా యాడ్ చేసుకోవచ్చు. అలానే టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరో 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీనికోసం పోపు తయారు చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 4 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 4 వెల్లుల్లి ఇలా నలక్కొట్టి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మీకు కావాలంటే కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు కానీ కారం కానీ ఏమైనా తక్కువైతే వేసుకోవచ్చు. పోపు వేసిన తర్వాత 1 నిమిషం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడివేడిగా పొన్నగంటి ఆకు పప్పు రెడీ అయిపోయింది. దీన్ని మనం రైస్, చపాతీ అన్నింటిలోకి తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.